మధ్య దీంట్లో జెండా ఎగరవేయాలని చెప్పేసి అరెస్ట్ అయ్యి జెండా ఎగరవేసిన పైన ఒకటైతే, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పరేడ్ గ్రౌండ్ లో అధికారికంగా కూడా September 17th జరిపినాం. మీకు ప్రూఫ్ కావాలంటే మీకు వాట్సాప్ చేస్తా, డిస్ప్లే చేయొచ్చు. September 17th అధికారికంగా జరిపినాం. ఇప్పుడు కూడా ఏమంటున్నాం అంటే వీళ్ళు కొత్తగా, నేను ఏమంటున్నా, తెలంగాణ రాష్ట్రం రాకముందు అందరూ విమోచన దినంగా జరిపారు, అందంగా ఉన్నది అండి. లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికైనా విమోచన దినం ఒకటి ఉంటుంది. రాష్ట్రం రాకముందు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అలిపి మళ్ళీ ఇబ్బందుల్లోకి నెట్టివేయబడ్డారు. నెట్టివేయబడి ఎప్పుడైతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అప్పుడే మన స్వాతంత్ర ఫలాలు మనకు అందినట్టు, అప్పుడే మనకు విమోచనం వచ్చినట్టు అని ఒక భావనతోటి మనం జాతీయ సమైక్యత దినం లాగా జరపడం జరిగింది. దానిలో ఎవరికి ఇబ్బంది పెట్టేదో లేకపోతే ఇంకొకరిని ఇరుగాటంలో పెట్టేదో లేదు. ఎందుకంటే ఆనాడు 1948లో మనం భారతదేశంలో విలీనమై భారతదేశ స్వేచ్ఛా వాయువులను ఈ నిజాం రజాకర్లకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సంస్థానం భారత రాష్ట్రంలో విలీనమై అంతర్భాగమైన ఒక చారిత్రాత్మకమైన దినం September 17th. కాబట్టి ఆ రోజును ఘనంగా జరుపుకునే ఉద్దేశంతో మనం జాతీయ సమైక్యత దినం, జాతీయ సమైక్యతలో మనం కూడా అనేకమైన రోజుగా ఆ రోజు పెద్దలు కేసీఆర్ గారు అనేక మంది చర్చించి మిగతా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇరుకాటంలో పెట్టకుండా దాన్ని డిసైడ్ చేసినారు. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు జరిగినాం, ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా అంతరా అధికారికి మేము పార్టీ శ్రేణుల వద్ద కూడా జరుపుకోవడం జరిగింది. నేనేమంటున్నా అంటే, సరే బీజేపీ వాళ్ళు మొట్టమొదటి విమోచన దినంగా జరుపుతున్నారు, సంతోషం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రజాపాలన దినం ఏంటని నాకు అర్థం కాదు, కొత్త పేరు పెట్టడం, దాన్ని ముందుకు నడిపించడం. ప్రజాపాలన అనేది వాళ్ళ ప్రత్యేకతను చూపించుకోవడానికి పెట్టుకున్న పేరు. మీరు ఈ గతంలో ఉన్నటువంటి విమోచన, కేసీఆర్ గారు పెట్టినటువంటి సమైక్యత దినం మీకు నచ్చదు, వారి ఆనవాళ్ళు ఉండదు, ఓకే ఆ పేరు చెప్పేది, కానీ విమోచన దినం పెట్టుకోండి. కానీ ప్రజాపాలన దినం ఏమన్నా అర్థం ఉందా? ప్రజాపాలన ఏం చేస్తున్నామని చెప్పుకునే మీరు అప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందరా నాకు అర్థం కాలే. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, జాతీయ సమైక్యత దినమైన, విమోచన దినమైన, విలీన దినమైన ఏదైనా జరుపుకున్న September 17th గుర్తు చేసుకొని స్వేచ్ఛా వాయువులను మనం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంతర్భాగమైనటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక దినం కాబట్టి మనం దాన్ని జరుపుకోవడం అనేది చాలా గొప్పది. మరి ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా గుర్తు చేయలేదు. ఈ రోజు September 17th గురించి ఇంతమంది మాట్లాడుతూ ఉన్నాం, కానీ అదేదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్ తీసుకొచ్చి మనకి ఇచ్చే ఇబ్బంది జరగలేదు. ఆ రోజు గొప్ప గొప్ప మహాయోధులు షేక్ బందగి, ఆరుట్ల కుమరయ్య, దొడ్డి కుమరయ్య, రామ్ నారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి, వీళ్ళంతా కూడా పోరాటం చేయడం వల్ల వచ్చింది తప్ప డైరెక్ట్ తీసుకొచ్చి నిజాం సంస్థాన్ని మనం కలపాలి అనే ఆలోచన ఎవరు రాలేదండి. ఆ రోజు అనేక మంది సాయుధ రైతాంగ పోరాటం వల్ల సాధించిన చరిత్ర September 17th ఉన్నది. September 17th వెనక ఎవరికి అంత ఉత్తేజం తీసుకోవడానికి లేదు. అనేక మంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసలు బాచిన రైతాంగ పోరాట యువకులకు చరిత్ర, వారికి నివాళులు అర్పించడానికి వచ్చిన దినం September 17th. దయచేసి మనందరం కూడా మొట్టమొదటి ఈ రోజు స్వేచ్ఛావాయులు మనం పీలుస్తున్నామంటే, భారతదేశంలో అంతర్భాగం వారి పోరాట ఫలితమే. ఎవరు పోరాడని ఎవరు కూడా వారికి వారు వచ్చి మన స్వేచ్ఛావాయులు ఇచ్చే పరిస్థితి లేదండి. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. మనం చూసాం, మనమంతా చూసిన చరిత్ర. తెలంగాణ రాష్ట్రం కూడా అనేక మంది పోరాటాల ఫలితంగా వచ్చింది తప్ప వారి వారికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిపోలేదు. కాబట్టి ఏ పార్టీ, సరే నేను ఏమనట్లేదు, కానీ ఏ పార్టీ ఏ విధంగా September 17th జరిపినా వాళ్ళు ఆనాటి పోరాట యోధులను స్మరించుకొని గుర్తుపెట్టుకొని వారిని మనం ఎప్పటికప్పుడు గుర్తించుకుంటేనే వారికి విలువ ఉంటది. మనం కూడా చరిత్రను నిర్మణింప చేసుకునే విధంగా నడుచుకోవాలి. కాబట్టి సమైక్యత దినం అని ఎందుకన్నారంటే, ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా విమోచన ఒకటే సాధ్యమవుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు అప్పటి వరకు విమోచన దినం తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఉండే అని మనం చరిత్ర గుర్తు చేసుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మనకు విమోచనం జరిగి June 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయింది. మళ్ళీ రెండు విమోచన దినాలు ఏ విధంగా ఉంటాయి. కాబట్టి జాతీయ సమైక్యత దినం భారతదేశంలో
అంతర్భాగమైంది అని చెప్పేసి ఒక లాజిక్. రైట్ అనిల్ గారు ఇదే సందర్భంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో గత ప్రభుత్వంలో హైదరాబాద్ను గేట్వే ఆఫ్ డ్రగ్స్గా మార్చారు. సో దీనికి కారణం కేటీఆర్ అలాగే మరి అని కూడా ఈ మధ్య కాలంలో వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికి ఫామ్ హౌస్లో దాక్కున్న లాక్కొచ్చి లోపలేస్తామని చెప్పి మరి ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నుండి ఆయనకు ఒకటే జపం, కేసీఆర్ కేటీఆర్, కేసీఆర్ కేటీఆర్. ఈ రెండు పేదాలు జపిస్తేనే ఆయనకు సీఎం పదవి ఉండేటట్టుంది, లేకపోతే ఇబ్బంది అయ్యేటట్టుంది. వాళ్ళ జాతీయ అధినాయకత్వం చెప్పినట్టు నువ్వు కేసీఆర్ కేటీఆర్ అనే పదం టార్గెట్ వేస్తేనే ఉంటావు బిడ్డ, లేకపోతే లేదు అని. నేను ఏమంటున్నా, ఏంటండి మీరు వేసేది? ఇన్ని రోజులైంది, అసలు మా బీజేపీ వాళ్ళు వీళ్ళు ఎందుకు అడుగుతలేరు నాకు అర్థం కాదు. ఇన్ని రోజులైందండి సీఎం కేసీఆర్ మొత్తం అవినీతి బాబుడు వేసేది ఏంటందుకు వేసేది, ఎక్కడ దొరికిందని. జస్ట్ వాళ్ళు ఇచ్చిన హామీలను మరుగులో పడ్డాయి, ఇచ్చిన హామీలు కర్మలుగైనాయి, వాటిని పక్కన పడ్డ వాటిని అమలు చేయలేక చేతగాక వాటిని సైడ్ ట్రాక్ పట్టించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారి ఒకటే విధానం, ఏమున్నా ప్రజలను పక్క చూపు పక్కదారి పట్టించాలి, తద్వారా ఒక కొత్త పదాన్ని ముందుకు తీసుకురావాలి, దాంతో కొన్ని రోజులు గడపాలి, అది అయిపోగానే మళ్ళీ ఇంకో కొత్త పదాన్ని ముందుకు తీసుకురావాలి. ఇది నడుస్తుంది, పక్కదారి పట్టించే వ్యవస్థ, సైడ్ ట్రాక్ వ్యవస్థ నడుస్తుంది తప్ప సీఎం కేసీఆర్, మాజీ సీఎం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, వారిని టచ్ చేసి చూడమండి తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉంటుందో. ఏంటండి మీరు ప్రూఫ్ చేయాలి తప్ప ఒక సీఎం గా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. ఓకే, గౌరవ సీఎం గా ఉండి కూడా మీరు ప్రతిపక్షం కన్నా ఘోరంగా అసలు ప్రతిపక్షం వాళ్ళ మీద ఫైట్ చేయన్నా రేవంత్ రెడ్డి జిల్లాలైతే కేసీఆర్ కేటీఆర్, కేసీఆర్ కేటీఆర్ అని అంటేనే. ఓకే అనిల్ గారు ఒక మాట, ఒక నిమిషం. అమర్నాథ్ గారు చెప్పండి సార్, మీరు ఇందాక